అమెరికా చాలా పెద్ద జాగ్రత్తగా మేనేజ్ చేసింది. రష్యా వాడు వెనిజులాకు మద్దతిచ్చాడు. చైనా వాడు వెనిజులాకు మద్దతిచ్చాడు. ఇరాన్ వాడు వెనిజులాకు మద్దతిచ్చాడు. క్యూబా వాడు వెనిజులాకు మద్దతిచ్చాడు. 10 రోజుల నుంచి అమెరికన్ దళాలు వెనిజులా చుట్టూ ఉంటే వీళ్ళందరూ ఎందుకు రాలా? అప్పుడు పాకిస్తాన్ యుద్ధం అప్పుడు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ అంశం మీద యుద్ధం అప్పుడు తమ యుద్ధ నౌకల్ని రష్యా అడ్డుపెట్టింది కదా, మరి ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అంటే అండర్స్టాండింగ్ ఉంది, మేనేజ్ చేసేసింది అమెరికా. చైనా బృందం ఇప్పుడు వెనిజులాలో ఉంది. రష్యా కొంత ఆయిల్ ఏమైనా ఇస్తానందేమో తెలియదు, లేదా రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేనేజ్ చేసిందో తెలియదు. ఓవరాల్గా అయితే మాత్రం అమెరికా మేనేజ్మెంట్లో చైనా ఉంది, రష్యా ఉంది, ఇరాన్ ఉంది. అందుకనే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కథలు. ఇంకోటి వెరీ సింపుల్, ఇంకో మేనేజ్మెంట్ అన్నిటికంటే విశేషం ఏంటంటే వెనిజులా ప్రతిపక్షం కూడా మేనేజ్ చేసేసింది. వెనిజులా ఉన్న ప్రజా సంఘాలు, పౌర సంఘులు, వామపక్ష సంఘాలు కూడా మేనేజ్ చేసేసింది అమెరికా. డబ్బు పడేస్తే అందరూ మూసుకు కూర్చున్నారు.